సందర్భములకు అర్థం ఏంటంటే, నిద్రమత్తులో ఉండక అలర్ట్గా ఉండాలి. మనము మన భక్తి, మన ప్రార్థన, మన ఆత్మీయత నిద్రపోయే స్థితిలో ఉండడానికి వీల్లేదు. నిద్రపోయిన పరిస్థితి యొక్క సందర్భం ప్రమాదకరమైనది. సంసోను డెలేలా యొక్క వడిలో పడుకుని నిద్రించుట ద్వారా అతనికి జీవితం పతనములకు దారితీసింది. యేసుక్రీస్తు శిష్యులు అప్పగిప్పబడి రాత్రి చెట్టు కింద నిద్రించుట ద్వారా ఒక జామయులను మెలుగుకొని ప్రార్థించలేరా అనే ఒక నిద్రమత్తు ద్వారా వారు ఆత్మీయ స్థితి నుంచి పతనమైపోయి, యేసుక్రీస్తు అంటే ఎరకము అని చెప్పేసి చిన్నాభిన్నమైపోయి చల్లా చెదరైపోయి మరలా దేవుడు వారిని సమకూర్చుకునేంత దుస్థితిలోనికి వారు వచ్చేశారు. ఇలాంటి ఆ యొక్క నిద్రమత్తు కలిగిన ఆత్మీయ పతన స్థితి వారి జీవితాల్లో కలిగి ఉండటం ద్వారా ఎంతో భయంకరమైన కీడునకు మనం దారి తీయబడుతుందని ఈ సందర్భాన్ని తెలియజేస్తూ, జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుకు అనే సందర్భాన్ని మనం మాట్లాడుకున్నాం. నిద్రించుచున్న నీవు మేలుకుని మృతులలో నుండి లెమ్ము హెచ్చరిల్లుము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన నీతో చెప్పుచున్నాడనే సందర్భాన్ని మనం విన్నాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. మీ యొక్క సమయంలో మరి యొక్క సందర్భాన్ని బట్టి మరి యొక్క వాక్యాంశమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు మనం ధ్యానించుకోబోతున్న మరొక అంశం ఏంటి అంటే, 3:3 ప్రకటన గ్రంథంలో నీవెలాగు ఉపదేశము పొందితువో, వెలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండిన ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియన నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో మీతో ఉన్నారు. చాలా ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం మనం ఈరోజు ధ్యానించుకోవాల్సిన అంశం 3:3లోనే, మీరు నీవెలాగూ ఉపదేశము పొందితువో, ఎలాగూ వింటువో జ్ఞాపకం చేసుకుని దాన్ని మారు మనసు పొందు. ఇదే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్న అంశం. నీవు ఎలాగ ఉపదేశము పొందితువో, నీవు ఎలాగ వింటివో దానిని జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. మనం రక్షణలోనికి ఎలా వచ్చాం, మనం దేవుని దగ్గరికి ఎలా వచ్చాం, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలాగా అంగీకరించాం, యేసుక్రీస్తు నమ్ముట గల కారణాలేంటి, గతములో ఉన్న వారిని విడిచిపెట్టి యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చాం, ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎంత బలమైన కారణమో వస్తేనో కానీ ఈ యొక్క యేసుక్రీస్తుని అనుసరించడం అనే సందర్భం జరగదు. అసలు మతం మారటువంటి మాటలు కాదు. లేదు, దేవుని యేసుక్రీస్తు ప్రభు వారిని ఆశ్రయించుకునే మాటలు కాదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారిపై అంత వ్యతిరేకత కలదు. అంత వ్యతిరేకత కలిగిన క్రీస్తు ప్రభు వారిని అనుసరించి ఈ రోజున అన్నిటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించి విశ్వసించి నడుచుకోవటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. చాలా చోట్ల క్రీస్తుని అంగీకరించినందుకు రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అందరూ కూడా ద్వేషిస్తూ, దూషిస్తూ, అనరాని మాట్లాడుతూ, తక్కువగా చూస్తూ, హేళనగా మాట్లాడుతూ, పరిహాసం అందుతూ రకరకాలమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. ప్రియమైన వల్ల అటువంటి పరిస్థితి మా నాన్నగారు నతానీయులు అని పేరు పెట్టిన తర్వాత అప్పటి వరకు నాగులో లేక నాగేశ్వరరావు అనే పేరుతో మైక్ మీద ఆ పెద్దలలో ఉన్న ప్రధానులలో ఒకటిగా ఉండగా, ఆ గ్రామ పెద్దలలో ఒకటిగా ఎంతో విరివిగా పనిచేయదగిన సందర్భాలు, విరివిగా
మరి ఆయన పేరును మైక్లో కేకేసేవారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్మి నతానియేలు అని పేరు వచ్చిందో ఆ పేరును అసలు మైక్లో కేకేయడానికే ఇష్టపడలేదు. లేదు, ఆ పేరుకు తగిన వ్యక్తిని వాళ్ళు అంగీకరించడానికి కూడా ఇష్టపడలేదు. కొన్నాళ్ళు అలాగే సాగింది. కానీ కొద్ది రోజులకి కానీ ఆ పేరుకు తగినప్పటికీ కూడా ఆ వ్యక్తిని బట్టి మరలా పెద్దరికానికి అవకాశం ఇచ్చారు. అలాంటి వ్యతిరేకత. అదే కాకుండా చెరువులు చేస్తూ ఉన్న ఆర్థిక అప్పుల కొరకు, లేకపోతే ఏదన్నా అవసరానికి ఏదన్నా వస్తువు కావాలన్నో డబ్బులు కావాలన్నా అసలు ఇవ్వనిచ్చేవారు కాదు, గిట్టనిచ్చేవారు కాదు, వ్యతిరేకత కలిగించేవారు, వ్యతిరేకంగా అన్ని పనులు జరిగించేవారు. అన్ని విధ్వంసమైన పరిస్థితులు అక్కడ జరిగేవి. అయినప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన తర్వాత అన్ని వ్యతిరేకతలు వచ్చినప్పటికీ కూడా ముందుకు కొనసాగి అంతము వరకు సుమారు 35-40 సంవత్సరాలు యేసుక్రీస్తుల వారు కొనసాగటం, వారి అంతము వరకు తుది శ్వాస వరకు ప్రభు వారిని విడిచిపెట్టక వారిలో సాగారు. అలా సాగుటకు గల కారణం వారి పైన బలమైన సాక్ష్యమే వారి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి. వ్యతిరేకించిన వారి జీవితాలు, వ్యతిరేకించిన వారి సాక్ష్యాలు, అలాంటి యొక్క జీవితంలో నుంచి ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ప్రాణమైన పెట్టడానికి, యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధపడిన వారి జీవితాలు వెనక గొప్ప సాక్ష్యమే ఉంది. ఈ రోజున కొంతమంది నేను ఎలా మారానంటే, ఒక గోడ పైన ఒక వ్రాతలు ఉన్నాయండి. ఆ వ్రాత ఏంటంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని రాస్తుంది. అదేంటి నేనే అంటాడేంటి అని చెప్పేసి నేను ఒకసారి ఆ పరిశీలన చేశాను. అప్పుడు ఆ వాక్యమే నన్ను పట్టుకుందని ఒక ఆయన సాక్ష్యం ఇస్తాడు. ఒక ఆయన అంటాడు, ఇదిగో సూటిగా నేరుగా స్వరముతో నాతోనే మాట్లాడాడు ఆయన, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే పరలోక రాజ్యములోనికి ప్రవేశించాలని, నేనే సర్వశక్తి కలిగిన దేవుడిని తను తాను పరిచయం చేసుకున్నాడని సాక్ష్యం ఇస్తా ఉంటారు. నేను మారడానికి ఇలాంటి బలమైన కారణం ఉంది. వాక్యం నన్ను పట్టుకుంది. ఫలానా చోట సువార్త నాకు ప్రకటించారు, లేకపోతే ఫలానా చోట ఇదిగో దేవుడు నన్ను చిరిగిపోయిన నా జీవితంలో అద్భుతం చేశాడు, ఇదిగో రోగిష్ఠునైన నన్ను, లేకపోతే మరణ పడకల మీద కలిగి ఉన్న నా జీవితాన్ని దేవుడు పట్టుకున్నాడు, దేవుడు నా జీవితంలో మేలు చేశాడని మరొక సాక్ష్యం చెబుతా ఉంటారు. ఒక వ్యక్తి ఆధ్యాత్మికమైన జీవితంలోనికి అడుగు పెట్టినప్పుడు బలమైన సాక్ష్యమే వారి జీవితంలో దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకునే సాక్ష్యం ఉంటుంది. అయితే ఈ రోజు ఏమంటున్నాడు, కాలక్రమేపంగా మన విశ్వాస జీవితం ఎలా అయిపోతుందంటే బలహీనమై పోతుంది. మీకు తెలుసు కదా, ఈసీజీ అనే రిపోర్ట్ ఎప్పుడన్నా చూసారు మీరు? గుండెకి తీస్తారు, దాన్ని గుండెకి తీస్తారు, ఈసీజీ అంటారు. అవి క్లిప్పులు పెడతారన్నమాట, బాడీకి మొత్తం క్లిప్పులు పెడతారు. క్లిప్పులు పెడితే అలాగైనా చూడొచ్చు. లేదు ఎప్పుడన్నా మనకు సీరియస్ అయింది అనుకోండి, సీరియస్ అయినప్పుడు మనం బాగా జప్తులో లేకుండా ఉన్నాం అనుకోండి, మన ఏలుకి క్లిప్పు పెడతారు. క్లిప్పు పెట్టి పక్కన టీవీ పెడతారు. టీవీలో ఇలా వెళ్తుంది అనమాట, ఇలా వెళ్ళి పైకి కిందకి ఇలా వెళ్తారు. అలా వెళ్తుంది పైకి కిందకి ఇలా పైకి కిందకి వెళ్తుంది అనుకోండి, మనం బతుకున్నాం అని అర్థం. అలా కాకుండా ఇలా వెళ్ళింది అనుకోండి, పోయామని అర్థం. చచ్చిపోతేనేమో లైన్కి వెళ్ళింది, బతుకుంటే పైకి కిందకి వెళ్తుంది. ఇది ఈసీజీ రిపోర్ట్ అన్నమాట. విశ్వాస జీవితంలో ఇక్కడ ఉండేవాళ్ళం మనం ఒకనాడు. అప్పుడు యేసు పరిచయం, అబ్బా పరిచయం అవగానే మన జీవితం ఉప్పొంగిపోయి గాలు కొట్టిన బంతులాగా పైకి, అప్ప నా అంత విశ్వాసం మరొకడు లేడు, నేనే అప్ప ప్రపంచంలో విశ్వాసం అంటే నేనే ప్రప్రథమమైన విశ్వాసిని, భక్తిపరుని ఉన్నట్టు ఎంత దూరంలో వస్తాం. అసలు అవసరం అయితే పొద్దున్నే అసలు అదే జ్ఞాపకాలు, దేవుడు చేసిన మేళ్ళే జ్ఞాపకాలు, యేసు ప్రభువే జ్ఞాపకాలు, దేవుని యొక్క కార్యాలే జ్ఞాపకాలు ఉండి ఎంత దూరంలో ఉంటాయి. కొన్ని రోజులకి అది మర్చిపోతాం కదా. అది నిదానంగా ప్రార్థనకు రావటం, విశ్వాసంగా ఉండటం, లేకపోతే వాక్యం ఉండటం, ఇలాంటివన్నీ కూడా కలిగినవి ఇక్కడికి వస్తాం.
మళ్ళీ అప్పుడు కొద్ది రోజులకి ఏదో ఒక బండ వచ్చి రేసుకుపడింది అనుకో, అప్పుడు ఎవరు గుర్తొస్తారో? ఏ దిక్కు లేనోడు కంట దేవుడి దిక్కని. అప్పుడు మరలా మన విశ్వాసం ఒక్కసారిగా 100 స్పీడ్ అందుకుంటుంది. అందుకని మరలా ఎక్కడికి వెళ్ళేది, ఇలా మరలా కిందకి, మరలా కిందకి, మరలా పైకి, మరలా కిందకి, మరలా పైకి, మరలా పైకి, ఇలా ఉంటుంది విశ్వాసం. ఇలాగే వెళ్తేనే సరైన ఆత్మీయ జీవితం. ఇలా వెళ్ళకుండా నువ్వు నీరసంగానే ఉండి మరలా పైకి రాకుండా ఉన్నావు. పోయిన వారం, గత వారం మాట్లాడుకున్నాం కదా, జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉన్నది గాని నీవు మృతుడవే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాస జీవితంలో మనం బలం పొంది బలపరచబడుతూ ఉండాలి. అందుకనే ఈ రోజు మరి యొక్క హెచ్చరికతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మారు మనసు పొందు. ఆ మొదటి క్రియ జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నీవు ఎలాగ ఉపదేశం పొందితువో, ఎక్కడ వాక్యం విని, ఎక్కడ ఆత్మీయముగా సువార్త విని నువ్వు రక్షణలోకి వచ్చావో, ఎలాగ వింటివో, అప్పుడు ఎలాగ మారు మనసు పొంది క్రీస్తులోనికి వచ్చి బలమైన విశ్వాసిగా మారావో, ఇప్పుడు బలహీనం అయిపోయింది నీ జీవితానికి. ఒకసారి అటన్నిటిని జ్ఞాపకం చేసుకుని మారు మనసు మన అప్స్టేజ్కి రమ్మంటున్నాడు. అప్స్టేజ్కి రమ్మంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియలో నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదనే సందర్భాన్ని ప్రకటన 3:3 అంటున్నాడు. అంటే కృప కలిగిన దేవుడు పలుమార్లు మారు మనసు పొందుటకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, తగిన సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చరికలు అనేక పలుమార్లు మనకు చేస్తూ ఉన్నాడు. ఈ పలుమార్లు చేసే హెచ్చరికలలో మనం ఖచ్చితంగా మనం బలపడుతూ ఉండాలి. బలపడుతూ గనక లేకపోతే మన జీవితాల్లో ఆధ్యాత్మికమైన పతనము కలిగి నరకమునకు వెళ్ళాల్సిన పరిస్థితి మనకు ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనకు మరొక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఈ అవకాశాలను మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. కొంతమంది చేతులు కాలిపోయే ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు అంటారు కదా. ఏమండి, అలా అయిపోయేంత వరకు కూడా చాలా మందికి వివరం రాదు. ఏమంటారు, సమరం అయిపోయేదాకా ఎవరో రాదు అన్నట్లు అనమాట. సో కాబట్టి గమనించినట్లయితే ఈరోజు అనేకమైన సందర్భాల్లో దేవుడు పలుమార్లు మనం చదువుకుంటున్న ఇది ఎన్నో సంఘం అంటే ఐదవ సంఘం. మొట్టమొదటి సంఘం ఎఫెసీ సంఘం, రెండవ సంఘం స్మరణ సంఘం, మూడవ సంఘం పెర్గమ సంఘం, నాలుగో సంఘం తుయతైర సంఘం, ఇది ఎన్నోది సార్దిస్, ఐదవ సంఘం. ఈ ఐదవ సంఘంలో ఉన్నాం. మనం ఎన్ని సంఘాల గురించి మాట్లాడుకోవాలి? 7 సంఘాల గురించి మాట్లాడుకుంటున్నాం. కొన్ని నెలల నుంచి 5వ సంఘంలోనికి వచ్చాం. ఈ 5 సంఘాలలో దేవుడు మారు మనసును కూర్చిన హెచ్చరిక ప్రతి సంఘానికి పలు రకాలుగా చేస్తూ ఉన్నాడు. చూడండి, మొట్టమొదటి ఎఫెసీ సంఘములకు 2వ అధ్యాయము 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు నీవు చేసి మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ ఎత్తుకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును అని ఎఫెసీ సంఘమునకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మారు మనసు పొందావో సరి, ఖబర్దార్, లేని ఎడల నీ దీపస్తంభమును నీ యొద్ద నుంచి తీసివేస్తానంటున్నాడు. ఏ స్థితిలో నీవు పడిపోతావో అంటే నిన్ను దేవుడు ఏం చేశాడంటే నిన్ను బలమైన విశ్వాసిగా ఉంచడానికి ఇక్కడికి తీసుకెళ్ళాడు, శిఖరం మీదకి. శిఖరం నుంచి ఏం చేశావు? నువ్వు నీ ఆత్మీయ స్థితిలో పతమైపోయి పడిపోయావు. పడిపోయిన నిన్ను అంటున్నాడు, ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలోనికి మరలా తిరిగిరా అని అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథం 2:16లో పెర్గమ సంఘముల గురించి చూద్దాం. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత ఆ యుద్ధం చేసేది. హల్లెలూయా.
మారు మనసు పొందుము, లేని యెడల నేనే నీ వద్దకు వచ్చి నా నోట నుంచి వచ్చు ఖడ్గము చేత నిన్ను యుద్ధము చేస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ తుయతైర సంఘముల గురించి ప్రకటన 2:21లో మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదాయే. హల్లెలూయా. మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చాడంట దేవుడు, కానీ అది దాని యొక్క జారత్వం, పాపం, ఈ లోక సంబంధమైన బురద, ఈ లోక సంబంధమైన అంటు, ఈ లోక సంబంధమైన క్రియలను విడిచిపెట్టి అది ఏం చేయట్లేదంట, మారు మనసు పొందట్లేదంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన నేస్తమా సహోదరి సహోదరుడా, దేవాది దేవుడు ఏమంటున్నాడంటే అవకాశం ఇచ్చాను కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదండి. ఒక వ్యక్తి యొక్క మరణం గురించి జ్ఞాపకం చేసుకునే ప్రక్రియలో నేను ఏమని జ్ఞాపకం చేశానంటే, ఒక ఆత్మీయుడు ఆత్మీయతలో ఉండి చనిపోతే వారు అతడు చేయవలసిన కార్యములు క్రియలు అయిపోయినాయి, అందుకనే దేవుడు పిలుచుకున్నాడని అర్థం. ఒకవేళ ఆత్మీయతలో పతనమైపోయినా ఆత్మీయతలోనికి రాకుండా కనుక మరణించిన అలాంటి వారికి దేవుడు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా వారి సద్వినియోగం చేసుకోలేదు. ఎన్ని అవకాశాలు ఇచ్చిన దండగని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అవకాశాలు ఇచ్చిన దండగ కాబట్టే వారిని దేవుడు ఇక అనవసరం, యాల ఈ భూమి వ్యర్థమైపోవలను, ఈ చెట్టును తొలగించి దీని స్థలములో మరొక చెట్టును నాటిదము కదా అని చెప్పి ఆ మందులో నాటబడిన చెట్టు యొక్క యోరన ఖడ్గము కట్టబడి ఉన్నది కనుక ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో పారవేయబడే ప్రక్రియ చెట్టునకు పోల్చబడిన మన జీవితానికి సూచన చేస్తుంది ప్రియులారా. కాబట్టి ఈ రోజున మనం ఈ రోజు మాట్లాడుకుంటున్న ఈ సార్థి సంఘమునకు మారు మనసు గురించి ఏమంటున్నాడంటే, నువ్వు ఎలాగ ఉపదేశము పొందితివో, ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొని మారు మనసు పొందమని ఈ ప్రకటన 3:3 ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవిస్తున్నానన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణముగా నాకు కనపడట్లేదు కనుక ఆధ్యాత్మికమైన మత్తు నుంచి లేచి మారు మనసు పొంది సావనై ఉన్న నీ ఆ క్రియలను బలపరిచి స్థిరపరిచి అట్లా చేయకుంటే అని హెచ్చరిక చేస్తున్నాడు. అట్లా చేయకుంటే ఏం చేస్తానని చెప్తున్నాడు. తర్వాత మనం చదువుకోవచ్చు కానీ, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు కానీ, ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు పేరు మాత్రమే జీవించుతున్నామని, క్రైస్తవ్యత అనే పేరుకి మాత్రమే ఉంది కానీ, మొన్న శుక్రవారం ఉపవాస దినములో మాట్లాడుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ నయమాని కుష్ఠ రోగం గురించి మాట్లాడుకున్న దినమున నేను ఒక ప్రాంతానికి, గుంటూరు ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి ఒక తల్లి వచ్చిందని, అగో తల్లి ఇగో ప్రియమైన దేవుని బిడ్డ పలు రోగములు చెబుతుంది, అరికాలు మొదలుకుని తలనెత్తి వరకు రోగములే చెబుతుంది, కానీ అమ్మ నీ పేరేం, ఏం పేరమ్మా అంటే ఆరోగ్యమ్మా అని పేరు చెప్పింది. పేరుకి ఆరోగ్యము కానీ ఆమెలో లేదు ఆరోగ్యం. అలాగే పేరుకి క్రైస్తవుడే కానీ క్రైస్తవ్యతకు తగిన లక్షణాలు ఉట్టుపడట్లేదు మనలో. ఆ ప్రేమ ఏది, ఆ శాంతి ఏది, ఆ దయ ఏది, ఆ కరుణ ఏది, ఆ జాలి ఏది, ఆ నెమ్మది ఏది, లేకపోతే ఆ సర్దుకుపోవటం ఏది, లేకపోతే తగ్గించబట్టం ఏది, ఆ క్షమాపణ ఏది, ఒక మాటన్నా పడకుండా తిరుగుబాటు చేసే ఆ యొక్క దురత లక్షణం ఏంటి, దుర్భాషలాడే నోటి నిండా బూతులు, సరసత్తులు, ఇష్టానుసారమైన మాటలు, ఆ దుర్భాషలు ఏంటి, లేకపోతే నిన్ను నీవు కోల్పోయే విచక్షణ రహితమైన ఆ జీవితం ఏంటి, వాడకట్టు వారికి, గ్రామానికి, ఇరుగు పొరుగు వారికి నీ మంచి సాక్ష్యం ఏది, నీవే కేవలం ఆదివారం పాటలు పాడి ఆదివారం మాత్రమే కేవలం సాధువైన వ్యక్తిగా ఉండి ఇక బయటికి వెళ్తే ఘోర జంతువులాగా మారిపోయే ఆ విధమైన భక్తి జీవితానికి ఆ ముసిగేంటి, ఇటువంటి ఒక మారు మనసు లేని జీవితాలు జీవించుతున్న వారి కొరకు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే పేరుకు మాత్రమే క్రైస్తవుడు కానీ నీవు మృతుడవే. హల్లెలూయా. అటువంటి ఒక సందర్భాలు క్రైస్తవ జీవితంలో నేటి క్రైస్తవ సంఘాలలో నెలకొల్పబడ్డాయి ప్రియులరా. ఆదివారం మాత్రమే విశ్వాసిగా ఒక ముసుగేసుకుంటున్నాం కానీ మిగతా రోజులన్నీ కూడా ఆ ముసుగును తొలగించి మన యొక్క వ్యక్తిగత యొక్క లోక సంబంధమైన, లోకాచారమైన, లేకపోతే ఈ లోక భూయిష్టమైన జీవితాలే మన జీవితంలో మనం చేస్తున్నాం.
నిజమైన ఆత్మీయతకు దేవుడు అదేనా? నన్ను ధరించుకునుడి అన్న విషయం అదేనా? లేకపోతే క్రీస్తును పోలిన సంపూర్ణతలోనికి మనం మార్చబట్టం అదేనా? నీ సాక్ష్యం గురించి అడగాలంటే నీ వాడకట్టును అడగాలి. నీ సాక్ష్యం గురించి అడగాలంటే నీ ఇంట్లో వాళ్ళకి అడగాలి. నీ సాక్ష్యం గురించి అడగాలంటే అసలు నీ భర్తకు అడగాలి నువ్వెవరో. నీ సాక్ష్యం గురించి అడగాలంటే నీ భార్యకు అడగాలి. నీ వ్యక్తిత్వం ఏంటో, నీ లక్షణాలు ఏంటో. ఆదివారం వచ్చే చర్చిలో ఉండే క్రైస్తవ జీవితాన్ని కాదు అడగాల్సింది. మిగతా రోజులు నెక్స్ట్ డే నెక్స్ట్ నీ బిడ్డల యొక్క పరిస్థితి ఏంటి? నీ బిడ్డల గురించి తల్లిదండ్రులకు తెలుసు, తల్లిదండ్రుల గురించి బిడ్డలకు తెలుసు, లేకపోతే కుటుంబం గురించి వాడగట్టు వారికి తెలుసు, లేకపోతే ఆ ఇరుగు పొరుగు వారి గురించి తెలుసు. వాట్ ఈస్ యువర్ క్రిస్టియానిటీ, యువర్ లైఫ్? నీ పేరు ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? పేరు ఒక్కటే మారిందా? వ్యక్తిత్వం అంతా మారింది. చాలాసార్లు జ్ఞాపకం చేశారు, దేవుని రాజ్యము ఎక్కడో లేదు, భూలోకమందే ఉంది. ఆ భూలోకంలో ఆయన రాజ్యం ఎక్కడ ఉందంటే నీ హృదయంలోనే ఉంది. ఆ హృదయంలో ఉండే ఆ రాజ్యంలో అవినీతి ఉండదు, అక్రమం ఉండదు, దొంగతనం ఉండదు, ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, మత్తత్వం ఉండదు, అల్లరి ఉండదు, కోపం ఉండదు, వ్యతిరేకత ఉండదు, పాపం ఉండదు. ఏ పాపిష్టి క్రియలు ఆ రాజ్యంలో ఉండవు. ఆ రాజ్యములో అటువంటి లేని ఆ రాజ్యమును స్థాపించాలని భూలోకంలోకి వచ్చిన యేసయ్య ఆ రాజ్యమును ప్రతి ఒక్కరు హృదయంలో నింపాలనుకుంటున్నా ఆశపడుతున్నాడు. ఆయన రాజ్యం మన హృదయంలో ఉంటే, ఆయన రాజ్యము కనుక నీ హృదయంలో నాటబడితే, నీ హృదయంలో ఆయనకు స్థానం ఉంటే, ఆయనకు తగినట్లుగానే మనం ప్రవర్తించే వారిగా ఉండాలి. ఆయనకు లోబడే వారిగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన వారిగా ఉండాలి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో అటువంటి లక్షణాలు కోట్ల ఎన్ని కనపడతాయో, అటువంటి లక్షణాలు ఎన్ని ఉట్టిపడతాయో, ఎన్ని చెప్పగలవో, మన గురించి మనం చెప్పుకోవడం కాదు, ఇతరులు చెప్పగలిగే సాక్ష్యాన్ని మనం చెప్పడం చాలా సులువే. కానీ చేసి చూపిస్తేనే నిజమైన క్రైస్తవ జీవితం. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పడానికి ముందు చేసే చూపించారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడట్లేదట. కనుక ఆధ్యాత్మికమైన మత్తు నుండి లే, ఇక నుంచి అయినా లేచి మారు మనసు పొందు. ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని ఒక నూతనమైన సృష్టిగా, నూతనమైన వ్యక్తిగా, నూతనమైన క్రైస్తవ భక్తి జీవితాన్ని ప్రారంభించు. నీలో నుంచి క్రీస్తు అవలక్షణాలను బయటికి తీసుకురా. క్రీస్తును నీ క్రియలలో మాదిరికరంగా చూపించు. సాక్ష్యముగా కనబడ నీలో నీ మాటలు చెప్పడం అంత తేలికే, నీ ప్రవర్తన ఇతరులకు సాక్ష్యముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎలా వస్తానంటున్నాడంటే, మారు మనసు కనుక పొందకపోతే ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. నోవాహు దినాల్లో కూడా లోకమంతనట ఎలాగున్నదంటే ప్రశాంతంగా ఉందట. ప్రశాంతం ఉన్నట్టు ఏ భయం లేకుండా, ఏ కంగారు లేకుండా, ఏ జడుపు లేకుండా పిండ్లు తెచ్చుకొనొచ్చు, పెండ్లు చేసుకొనొచ్చు, విందు చేసుకుంటూ రకరకాలైన సంతోషకరమైన సందర్భాలు మునిగిపోతూ ఉన్నారట. కానీ నోవాహు అయితే సువార్తను ప్రకటిస్తారు. అయ్యలారా, పొడమెర రాబోతుంది, ఆకాశ తుమ్ములు విప్పబడుతున్నాయి, ఇదిగో దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీద ప్రచండమైన వర్షముగా పొడమెర రాబోతుంది. అయ్యలారా, ఇదిగో వాడను కట్టాను, ఇదిగో ఆ వాడను కొండ మీద కట్టబడిన వాడలోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు దయచేసి అందరి కొరకు దేవుడు నాతో మాట్లాడే రీతిగా ఇదిగో వాడను సిద్ధపరిచున్నాం. ఎందరెందరైతే ఆ వాడలో ప్రవేశిస్తారో అందరందరూ రక్షించబడతారు. వారు దేవుని యొక్క కాపుదల భద్రత వారికి ఉంటుంది. అయ్యలారా, ఈ లోక సంబంధమైన ఛాయను విడిచిపెట్టి లోక సంబంధమైన తిరుము త్రాగుము సుఖించు అనిపించుమనే ప్రక్రియను పక్కన పెట్టి దయచేసి నా మాట ఆలకించండి. ఈ సువార్తను మీ చెవిని పెట్టుకుని ఇదిగో ఆ వాడలోనికి దేవుడు నా చేత సిద్ధపరిచిన వాడలోనికి ప్రవేశించమని వారు సువార్తను ప్రకటించినప్పటికీ కూడా వారు వినులక మారు మనసు పొందకపోయిరి. వారి హృదయము కఠినము చేసుకుని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు సువార్తను ఎగతాళి చేస్తూ జీవించారు. ప్రళయం రానే వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అట్లానే ఉన్న ప్రియులారా, రాత్రి వేళ దొంగ వచ్చినట్లుగట ప్రభు రాబోతున్నాడట మన ఇంటికి. ఇదిగో ఎవరైనా దొంగ వచ్చాడంటే ఎలా వస్తాడంటే ఫోన్ చేసి వస్తాడా? లేదు, మీ ఇంటికి దొంగతనానికి వస్తున్నా అని అంటాడా?
దొంగతనం చేసేవాడు ఫోన్ చేసి వస్తే దొంగ అంటారు అతన్ని. అసలు దొంగ క్వాలిటీస్ ఉన్నాయి. దొంగతనం మా ఇంట్లో జరిగిందండి. దొంగతనం జరిగింది, పలానా వస్తువు పోయిందంటే ఆ దొంగతనం అనటానికి ఒక స్టాంప్ వేయాలంటే అల్లా తప్పయ్యాం కాదు. దొంగతనం అంటే అది ఒక బ్రాండ్. అది చెప్పా పెట్టకుండా చేస్తేనే దొంగతనం అంటారు, చెప్పి చేస్తే తెలిసి చేస్తే దొంగతనం అంటారు, దొంగతనం అంటారు. హల్లెలూయా. సో కాబట్టి దొంగ ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇచ్చి రాడు. ప్రభువారు ఎలా పోల్చుకుంటున్నాడంటే దొంగ వలే, దొంగ గడియ ఎలా వచ్చునో నేను అలాగుననే మీ అంతకు వచ్చిందని అంటున్నాడు. నోవాహు దినాల్లో వారు సువార్తను విననల్లక వారి చెవులు పెడచెవులు పెట్టింది. లోక సంబంధమైన క్రియల్లో మునిగిపోయారు, వ్యర్థమైన కాలయాపనలు చేశారు. ఏ మాత్రము కూడా సువార్తను విని మారు మనసు పొందలేకపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు తెలియకుండానే వస్తాడు, తన పని తాను చేసుకుపోతాడు. ఏడుపు తప్ప ఇంకేమి మిగలదు ఆ రోజు. ఏమండి, నోవాహుని అంటున్నాడు, నోవాహు బాబాయ్ నేను బాబాయ్ అంటున్నాడు. నోవాహును కూడా వచ్చి మామయ్య నేను మామయ్య అంటున్నాడు. ఇంకొకటి వచ్చి తమ్ముడు 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 నేను తమ్ముడు అని అంటున్నాడు. ఇంకొక అన్నయ్య నోవాహు అన్నయ్య అన్నయ్య అన్నయ్య. ఇంకొక ఆవిడ బాబాయ్ లేకపోతే మామయ్య లేకపోతే బావగారు అంటాం. ఎన్నన్నా సరే అక్కడ అవకాశం లేదు. యువర్ ఛాన్స్ గాన్. నీ యొక్క అవకాశాలు అయిపోయినాయి, నీకు ఇంక అవకాశాలు లేవు ప్రియులరా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నా దేవుని వాక్యం వింటున్న ప్రకారముగా మనము దేవుని సన్నిధిలో మారు మనస్సు పొందే విధముగా మనం ఉండాలి. మారు మనస్సు పొందని ఎడల దేవుడు ఖచ్చితంగా దొంగ గడియలో ఆయన రాకడ ఆలస్యమైన మన పోకడ ఆలస్యము కాదు. ఆయన రావటం ఒకవేళ రావటం ఖచ్చితంగా వస్తాడు, కానీ ఆయన ఒకవేళ రావటం ఆలస్యమైన పోకడ మాత్రం ఆలస్యము కాదు. ఎప్పుడు పోతామో గుండు సూదికి గ్యారెంటీ ఉంది, కానీ నీ గుండెకి గ్యారెంటీ లేదు. దేనికైనా భూలోకంలో గ్యారెంటీ ఉంది, కానీ నీ చావుకి గ్యారెంటీయే లేదు. అలాంటి యొక్క ప్రక్రియ మన జీవితంలో జరుగుతున్న సందర్భం. ఈరోజు మన జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక త్వరగా 1 తెస్సలోనికీయులు 5:2-3 వచనాలు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలుసును. లోకులు నెమ్మదిగా ఉన్నవి, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకునలేరు. హల్లెలూయా. ఇక్కడ ఎవరితో పోలుస్తున్నాడు చూడండి, గర్భిణీ స్త్రీలతో. నొప్పులు ఎప్పుడు వస్తాయో తెలుసండి గర్భిణీ స్త్రీకి? మన ఈ మధ్య కాలంలో ఉప్పరగూడు అని చెప్పి ముదినెపిల్లి అవతల బంటిమిల్లి దగ్గరలో మన సంఘస్థులు ఉన్నారు. వారింటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ఆ ప్రార్థన ఏంటంటే ఆమెకి 8వ నెల, ఆ 8వ నెలలో పుట్టింటికి పంపిస్తున్నారు. ఎందుకు పంపించేస్తున్నారంటే ఆమె డెలివరీకి ఏలూరు హాస్పిటల్లో చూపించాలి. ఏలూరు హాస్పిటల్లో చూపించాలి కాబట్టి ఎన్నో నెలలో డెలివరీ వస్తుంది? 9 చివర లేకపోతే 10. 8వ నెలలోనే అమ్మలకి పంపిస్తున్నారు కైకలూరులో. కైకలూరు పంపించేస్తారు. ఎందుకనంటే ఏమో ఎప్పుడు వస్తాయో తెలియదు. పోయినసారి ఇలాగే ఎప్పుడుకో వస్తాయి అనుకుంటే 1 నెల ముందే వచ్చేసి బోర్డు భయపెట్టేసేసి బోర్డు ఇబ్బందులు పడిపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాల్సి వచ్చింది. కాబట్టి ఆ రిస్క్ మేము పడలేం బాబా. ఆ నొప్పులు ఎప్పుడు వస్తాయో తెలియదు. కాబట్టి అక్కడి నుంచి బంటిమేల దగ్గర నుంచి కైకలూరు వచ్చి, కైకలూరు నుంచి ఏలూరు వచ్చేవాడికి కారులోనే ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే బదులు ఇక్కడే పెడతాం, 1 నెల రోజుల ముందైనా వస్తుంది, కానీ ఏలూరు దగ్గరగా ఉంటుంది, ఒక 20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి 8వ నెలలోనే ఇక్కడికి. ఇక్కడ ఎవరితో పోలుస్తున్నాడు చూడండి, చక్కని మాట. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదనలు వచ్చినట్లుగా వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించను కనుక వారెంత మాత్రమును
తప్పించుకోలేరు. మన మరణం గర్భిణీ స్త్రీకి నొప్పులు వచ్చినట్లుగా వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మనం పిలుపు అందుకుంటామో, ఎప్పుడు మన పోకడో, అది వయసుతో తారతమ్యం లేదు, వ్యక్తులతో తారతమ్యం. ఎంత రాజైనా, గనుడైనా, గొప్పవాడైనా, దరిద్రుడైనా, పేదవాడైనా, బలహీనుడైనా, బలవంతుడైనా, ఎలాంటి వారికైనా మరణం తప్పకుండా వస్తుంది. అయితే ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తున్న మాట అనగా మారు మనసు పొందమని హెచ్చరిక చేయించున్నది దేవుని వాక్యం. కనుక మత్తయి సువార్త 24:36లో ఎప్పుడు ప్రభు వస్తాడట? ప్రభు రాకడ తండ్రికి మాత్రమే తెలియను. అయితే ఆ దినమును గురించి, ఆ గడియను గురించి తండ్రికి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను, పరలోకమందుల దూతలకైనను, కుమారుడనైనను, నాకైనను నేను ఎరగను అని అంటున్నాడు. హల్లెలూయా. అదేంటండి? ఆయన ఎంత సంపూర్ణమ కలిగిన మానవుడు, అంత సంపూర్ణమ కలిగిన దైవ కుమారుడు కదా అని చెప్పి మనం అనుకోవచ్చు. ప్రియులరా, ఆయనకు తెలియదు అనేది అబద్ధమా అంటే కాదు, అది సత్యము. ఎందుకనంటే ఎంచకొడని పరలోక రాజ్య మహిమను విడిచిపెట్టి రీతిని భూలోకానికి వచ్చాడు. ఆయన దైవత్వమే ఆయనలో ఉంటే మానవులు కొట్టిన దెబ్బలేమో ఆయనకి తగిలేవి కావు. కానీ సర్వ సంపూర్ణత కలిగిన మానవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయనకి కామ, క్రోధ, మోహ, లోభ, మదమత్సరం అనే సద్గుణాలు ఆయనలో ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా వాటిని జయించాడు ఆయన. మనం ఎటువంటి తాపంతో ఉంటామో, ఎటువంటి కోరికలతో ఉంటామో, ఎటు విధముగా శరీరం జయించలేక ఉన్నామో అవన్నీ ఆయనకున్నాయి. సర్వ సంపూర్ణత కలిగిన మానవుడే, కానీ వాటన్నిటిని ఆయన జయించాడు, వాటిని జయించాడు. ఈ లోకమును ఎవరిని జయించలేకపోయారు. కామ, క్రోధ, మోహ, లోభ, మదమత్సరమైన సద్గుణాలను దేవుళ్ళుగా పిలవబడుతున్న వారు కూడా జయించలేకపోయారు. కానీ నజరేయుడైన యేసు వాటిని జయించి మాదిరికరమైన జీవితాన్ని దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ చూస్తూ ఉండగా ఈ వచనం ఆధారం చేసుకుని అనేక మంది ఆయన దేవుడైతే ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకు తెలియదు అంటూ అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఆయనకి ఎందుకు తెలియదు? ఆయన అప్పటికి శరీరధారిగా ఉన్నాడు కాబట్టి. మీ అందరికీ తెలుసు, యోహాను సువార్త 1:1 ఏమంటాడంటే, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద, ఆ వాక్యమే దేవుడై ఉండును. 14 అంటాడు కదా, ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించుచుండెను. హల్లెలూయా. శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నాడట. హల్లెలూయా. ఆయన సర్వశక్తి గలవాడైనప్పటికీ తన సొంత బల ప్రభావములు, అధికారము చేత ఏ పని చేయకూడదని నిశ్చయించుకున్నాడు. అందుకంటాడు కదా యోహాను సువార్తలో 5:30, నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వారి చిత్త ప్రకారము చేయకూడదుని గాని నా ఇష్ట ప్రకారము చేయకూడను గనుక నాకు నా తీర్పు న్యాయమైనది అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 6:38 చూద్దాం. అక్కడే 6:38, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్త ప్రకారము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చింది నేను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడుతున్న మరొక వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 10:38 తనంతట తాను ఏది చేయట్లేదట, అలా చేయడానికి భూలోకానికి రాలేదట. పరలోక రాజ్యం వైపు కన్నులెత్తి చూసి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయించడం నేర్పించడానికి ఆయన వచ్చాడు. కనుక తనంతట తాను భూలోకంలో వ్యక్తిగతంగా ఏం చేయట్లేదు. 10:38 కొర్నేలి అదేదనగా దేవుని నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనిదే దేవుడు ఆయనకు తోడై ఉండను కనుక ఆయన మేలు చేయొచ్చు. అపవాది చేత పీడించబడిన వాడై వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచు. ఇక్కడ ఎంత చక్కని మాట చూడండి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ఆయనకు తోడై ఉండటం వలననే ఆయన అనేక మందిని విడిపించుచు అనేక మందిని స్వస్థపరచుచు వచ్చాడంట. కానీ ఆయన వ్యక్తిగతంగా ఏది దేవుడు తోడై ఉండిన ఎడల ఏం జరగదని మాదిరి చూపించడానికి ఆయన చేసి ముగిస్తూ ఉన్నాడు. అలాగే నేను చూద్దాం ఫిలిప్పీలు 2:7-8 ఫిలిప్పీలు 2:7-8
మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా పుట్టి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. హల్లెలూయా. అంత మానవునిగా ఆయన లోకానికి వచ్చాడట. కాబట్టి ఏది ఏమైనా ఒక ప్రత్యేకమైన విషయాల గురించిన దేవుడు తన జ్ఞానాన్ని పరిమితం చేసుకునే స్వేచ్ఛ ఉంది కాబట్టి, అట్లా లేదని వాదించడం అజ్ఞానం అవుతుంది. కాబట్టి దయచేసి దేవుడు మానవుని లోకానికి వచ్చాడు, అందుకే ఆయన రాకడెప్పుడు నాకు తెలియదు అన్నాడు. దయచేసి ప్రశ్న ఎవరైనా తలెత్తినా, మీ హృదయంలో తలెత్తినా దయచేసి ఆలోచించండి, గ్రహించండి. ఆయన సర్వ సంపూర్ణత కలిగిన మానవునిగానే లోకానికి వచ్చాడు. అందుకే ఆదికాండము 18వ అధ్యాయం 20-21 వచనంలో అంటాడు కదా. ఆదికాండము 18వ అధ్యాయం 20-21లో, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనదని గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చెప్పునని వారు సంపూర్ణముగా చేసిరో లేదో అని సూచనను చెయ్యని ఎడలా నేను తెలుసుకుందినను. ఇక్కడ చూడండి, సొదొమ గొమొర్రా నుంచి పాపపు మొరట పరలోకమునకు వెళ్ళి విజ్ఞాపన చేసుకున్నట. భయంకరమైన పాప పరకాష్టం భూలోకముందు తాండవాడుతుంది అని చెప్పేసి ఆ మొర ఆయన దగ్గరికి వెళ్తే ఆయనే భూలోకానికి స్వయంగా వచ్చాడట. ఆ పాపం ఎలాగా ప్రజ్వలించబడుతుందో, ఆ పాపమునకు పరిష్కారము ఏమై ఉన్నదో అని చెప్పి తండ్రి దేవుడు భూలోకానికి వచ్చాడు. అందుకనే తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారిని మానవ స్వరూపిగా లోకానికి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన స్నేహితులారా, మీరు అనుకోని గడియలో ప్రభు రాబోతున్నాడు. వాక్యము సంపూర్ణంగా ప్రత్యక్షపరచబడింది. ఈ బోధ ఒక్కసారే అప్పగింపబడింది. అయితే లేదు ప్రియమైన దేవుడులారా, దేవుడు నాకు మాత్రమే తన రాకను ప్రత్యక్షపరిచాడంటూ, ప్రభు ఫలానా తారీఖున రాబోతున్నాడంటూ వ్యర్థమైన కార్యాపనలు ఎంతో మంది చేస్తున్నారు. దైవజనులే గాని, ప్రవచనకారులే గాని, లేకపోతే వివేచనలు ఉన్నాయని చెప్పేవారు గాని, గొప్ప గొప్ప క్రైస్తవేత్తలు ఏం చెప్తున్నారంటే దేవుడు ఫలానా రోజులు రాబోతున్నాడంట, ఫలానా తారీఖు రాబోతున్నాడంట అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కాబట్టి 2012 యుగాంతం అని చెప్పారు, విన్నారా? 2012 యుగాంతం సినిమా కూడా తీశారు, విన్నారా? అటువంటి యొక్క తారీఖు, డేటు, ఫలానా టైంలో ఈ భూమి అంతా నాశనం అయిపోతుంది, మీరు తినేయండి, తాగేయండి, సంతోషించండి అని చెప్పేసి అన్నారు. నిజమేనా అనుకున్నారు? నిజంగా అలాంటి తారీఖులు ఎన్నో వెళ్ళిపోయింది. సంవత్సరాల బోర్డు వచ్చినాయి. 2020లో వచ్చిన కరోనా కూడా మాకు తుడిచిపెట్టేస్తే ఇదే కాలజ్ఞానం, ఇదే ప్రవచనం, ఇదే దైవ దర్శనం అని చెప్పి రకరకాలుగా వాడేస్తున్నారు అనేక మంది గురువులు. కానీ ఎవరికి ప్రత్యక్షపరచబడదు ఆయన రాకడ. దొంగవలే ఆయన రాకడ ఎప్పుడు వచ్చిన ఎవరికి తెలియదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నాను, అనేక మంది అలా రాబోతున్నాడంటూ ప్రకటించి సిగ్గుతో తలదించుకున్న ప్రముఖులందరూ మన చుట్టుపక్కల ఉన్నారు. నేటికి ఎట్లాంటి ఒక ప్రవచనాలు నమ్మేవారు పోకరులుగా ఉన్నారు. అయితే ఒక విషయం అర్థం కాదు, ఏ మనిషి కూడా లేఖనాలకు అతీతుడు కాదు. అది ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా, ఎంత గొప్ప దైవజనుడైనా, ఎంత గొప్ప గురువైనా, ఎంత గొప్ప బాబా అయినా, ఎవరైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యానికి అతీతుడు కాదు. ఆయన ఎవరు ఊహించని గడియలో రాబోతున్నాడు. అందుకే అంటున్నాడు కదా మత్తయి సువార్త 24:44 ఒక మాట చూద్దాం. 24:44 మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. హల్లెలూయా. సిద్ధపడు సంగమా, సిద్ధపడి పరలోకం చేరవా. సద్దు చెయ్యకుండానే వచ్చును సృష్టికర్త ప్రభు యేసు రాకడా. టైం ఉంది నాకింకా టైం ఉందని జాగు చేయుటకు ఇది టైము కాదుగా. ప్రభు రాకడ ఎప్పుడు, మన పోకడ ఎప్పుడు. హల్లెలూయా. మనకి ఇవన్నీ తెలియదు కనుక మనం సిద్ధపడి ఉండాలి. చూడండి, లూకా సువార్త 12:40 ఒక మాట అంటున్నాడు. లూకా సువార్త 12:40
త్వరగా మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండుడి. హల్లెలూయా. ఆయన ఎలా వస్తాడంటండి? చూడండి, మత్తయి సువార్త 24లోని 27లో ఏమంటాడంటే, 24:27లో ఆ 27 వచ్చును. మెరుపు తూర్పున పుట్టి పడమట వరకు ఎలాగ కనబడునో అలాగే మనుష్య కుమారుడు రాకయు ఉండును. అది అక్కడ పెద్ద శబ్దం వస్తుందంట. అక్కడ ఆ ఊరు వచ్చేసి గుడలోకి వచ్చేసారంట ప్రభు. రండి రండి మనం సర్దేసుకున్న తట్టపుట్ట అని చెప్పి మోకాలు దండే చేసేవారు. నన్ను క్షమించయ్యా అనడానికి అవకాశం ఉండదు ఆ టైంలో. మెరుపు, ఆకాశంలో మెరుపు వస్తే నువ్వు ఆ టైంలో చూడగలిగితేనే మెరుపు చూడగలవు. చూడకపోతే మళ్ళీ చూద్దామని అరే మెరుపు చూడు అని అంటారు. ఇలా చూస్తే అది అప్పటికే వెళ్ళిపోద్ది. మెరుపు ఎవరికి కనపడు. ప్రభు అక్కడ తూర్పున ఎలా ఏంటంట, ఆ మెరుపు తూర్పును పుట్టి పడమటికి ఎలాగ వెళ్ళిపోద్దో అలా క్షణంలో అయిపోయేంత అవకాశం అది. కాబట్టి నా ప్రియులరా, ప్రభు అక్కడ ఖాయం, మన పోకడ ఖాయం. మనం సిద్ధపడితేనే నిత్య రాజ్యం, లేకపోతే నిత్య నరకం. మారు మనసు పొందుతాం, నేడే సదవకాశం. కనుక ప్రియ విశ్వాసి, కృపకాలం గతించిపోతుంది, ప్రభు రాకడ ఆసనమవుతుంది. ఆధ్యాత్మికమైన మత్తు నుండి మేలుకొని సావనయ్యున్న నీ క్రియలను బలపరుచుకుని స్థిరపరుచుకో. అట్టి రీతిగా మన జీవితాలు సిద్ధపరుచుకుందాము గాక. ఆమేన్. మొక్కు నుంచి ప్రార్థన చేద్దాం.